జ్యూస్ అంటే జుడాయిజం ఫాలో అయ్యేవాళ్ళు. జుడాయిజం, క్రిస్టియానిటీ ఇవి 2 డిఫరెంట్ రిలీజియన్స్. క్రిస్టియానిటీ జుడాయిజం నుంచి డెవలప్ అయింది. జీసస్ క్రైస్ట్ డెత్కి జ్యూస్ కారణమని అర్లీ క్రిస్టియన్స్ బిలీవ్ చేయడం వల్ల యూరోప్లో జ్యూస్ మీద సెంచురీస్ పాటు హత్యలు జరిగాయి. వరల్డ్ వార్ 2 టైంలో అడాల్ఫ్ హిట్లర్ చేసిన హోలోకాస్ట్లో అరౌండ్ 60 lakhs జ్యూస్ చంపబడ్డారు. లాంగ్ టర్మ్ వేధింపుల వల్ల జ్యూస్ తమ హిస్టారికల్ ల్యాండ్లో ఓన్ కంట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనుకొని జయోనిజం మూమెంట్కి సపోర్ట్ కూడా ఇచ్చారు. 1947లో యునైటెడ్ నేషన్స్ పాలస్టైన్ ప్రాంతాన్ని జ్యూస్ మరియు అరబ్స్కి విభజించాలని ఆ దేశాలని ప్రతిపాదించింది. దాని తర్వాత 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. దీనితో ప్రాంతీయ ఘర్షణలకు ప్రారంభమయ్యాయి కూడా. 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అయిన తర్వాత ఇదే ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్కి స్టార్టింగ్ పాయింట్. ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్ వంటి అరబ్ దేశాలు దీనికి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించాయి. కొత్తగా ఏర్పడిన అంటే అప్పుడే పుట్టుకు వచ్చిన ఇజ్రాయెల్ పైన అటాక్ చేశాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇజ్రాయెల్ ఆ వార్లో విన్ అయ్యి టెరిటరీ ఎక్స్పాండ్ చేసుకుంది. వెస్ట్ జెరూసలేం కంట్రోల్లో కూడా తీసుకుంది.